హలో గాయ్స్, ఈరోజు మన ఛానల్లో అవర్ జనరేషన్ అనే డ్రామాలో ఎపిసోడ్ నెంబర్ 15ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉంచాను. మీరు కనుక అది వాచ్ చేయకపోతే అది వాచ్ చేశాక ఇది వాచ్ చేయండి. మీకు స్టోరీ లైన్ అనేది క్లియర్గా అయితే అర్థమవుతుంది. హీరో అయితే అబ్రాడ్ అనేది వెళ్తాడు కదా, ఇంకా హీరో అబ్రాడ్లో తన కజిన్తో పాటు ఉంటాడు. ఇంకా యూనివర్సిటీకి అప్లై చేసినప్పుడు ఎంట్రన్స్ టెస్ట్ కూడా రాయాలి. ఇంకా తన కోసం అని చెప్పి ఒలింపియాడ్ మెటీరియల్స్ అనేవి తన కజిన్ ద్వారా మెయిల్కి అయితే చేపించుకొని అదైతే ప్రాక్టీస్ చేస్తాడు. అలా ప్రతిదీ ప్రిపేర్ చేయడం వల్ల తనకి తక్కువ టైం ఉన్నా సరే తనైతే మంచి మార్క్స్తో యూనివర్సిటీ సీట్ అనేది కొడతాడనమాట. ఇక్కడ మన హీరోయిన్ అయితే తను కూడా చదువుకుంటూ ఉంటుంది. అలా రోజు హీరోతో పాటు ఫోన్ మాట్లాడుతూ ప్రతి దాన్ని హీరోతో షేర్ చేసుకుంటుంది అంట. అయితే అంటది, నాకు మార్క్స్ వచ్చినప్పుడు నీకు కంపల్సరీ చెప్తా, నాకు కంగ్రాచులేషన్స్ చెప్పాలి అనగానే హీరో కూడా సరే అని చెప్పి అంటాడు. ఇంకా హీరోయిన్ ఎక్కడికైనా వెళ్తే మెయిల్స్కి అయితే ఫొటోస్ అనేవి సెండ్ చేస్తుంది అనమాట. హీరో కూడా ప్రతి దానికి రిప్లై అనేది ఇస్తాడు. త్వరగా వచ్చే నా కోసం అని హీరోయిన్ ప్రతిసారి అనేసరికి త్వరగా వస్తా అని చెప్పి అంటది. ఇక్కడ మనకి ఏయున్ అయితే చూపిస్తారు. ఏయున్ అయితే అంటది, కొన్ని రోజులుగా హీరో అయితే దేనికి మాకు రిప్లై అనేది ఇవ్వట్లేదు. డూషాంగ్ కూడా మెసేజ్ అనేది పెట్టాడంట, కానీ డూషాంగ్ కూడా రిప్లై ఇవ్వట్లేదు. ఎందుకో మాకు అర్థం కావట్లా, నువ్వైనా సరే కొంచెం చెప్పొచ్చు కదా హీరోకి రిప్లై ఇమ్మని అని చెప్పి అనగానే ఇక్కడ హీరోయిన్ అయితే తన మనసులో అనుకుంటుంది అనమాట. హీరో నాకు కూడా రిప్లై ఇవ్వట్లేదు, నాకు రిప్లై ఇవ్వడం మానేశాడు, కాల్స్ మానేశాడు, ఎందుకు ఎవరికి రిప్లై ఇవ్వట్లేదు, తను ఎందుకు అందరినీ ఇగ్నోర్ చేస్తున్నాడు అని చెప్పి హీరోయిన్ మనసులో అనుకుంటూ ఉంటుంది. కానీ బయటికి మాత్రం మీరు ఎక్కువగా ఆలోచించకండి, తనకి ఇప్పుడు చదువుకోవడానికి టైం అనేది కావాలి కదా, అందుకే చదువుకుంటున్నాడేమో, వాళ్ళ అమ్మగారి సంగతి తెలిసిందే కదా అని చెప్పి అంటది. ఇక్కడ వాళ్ళ అమ్మగారు కూడా చెప్తారన్నమాట హీరోయిన్కి, హీరో ఎందుకు రిప్లై ఇవ్వట్లేదంటే తను అబ్రాడ్లో చదువుకుంటున్నాడు కదా, దానికోసం అని చెప్పి యూనివర్సిటీ కోసం ప్రిపేర్ అవుతున్నాడు, సీట్ కోసం. చాలా కష్టమైన పని కదమ్మా, తన మీద ఎక్కువ ప్రెషర్ ఉంటుంది, అందుకే బిజీలో పడిపోయి చదువుకోవడంలో మీకు రిప్లై ఇవ్వట్లేదేమో, తన్ని తప్పుగా అయితే అనుకోకండి అని చెప్పి హీరోయిన్కి అయితే సర్ది చెప్తూ ఉంటారన్నమాట. హీరోయిన్ కూడా సరే అమ్మా అని చెప్పి అంటది, కానీ మనసు మాత్రం హీరో దగ్గర మాత్రమే ఉంటుంది. క్యాన్ఫెన్ వాళ్ళ నాన్నగారు అయితే హీరోయిన్ వాళ్ళ నాన్నగారి దగ్గరికి వచ్చి స్టాక్ అంతా పడిపోతుంది, స్టాక్ మార్కెట్లో చాలా లోగా ఉన్నారు అండ్ హీరో వాళ్ళ అమ్మగారికి చాలా డబ్బు అనేది అవసరం, వాళ్ళకి చాలా అప్పులు అయిపోయారు అని చెప్పి అనగానే, అవునా ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఉన్నది అమ్ముకోవడం తప్ప ఇంకేమీ లేదు. ఇంకా హీరోకి కూడా చాలా కష్టమైన పరిస్థితి వచ్చినట్టే, తన చదువుకి డబ్బు కావాలి కదా అనేసరికి ఇంకా అప్పుడే హీరోయిన్ అయితే అక్కడికి వస్తుంది. హీరోయిన్కి ఇవన్నీ తెలిస్తే బాధపడుతుందని వాళ్ళైతే టాపిక్ అయితే మార్చేస్తారన్నమాట. ఏమీ లేదు, మేమైతే మీ చిన్ననాటి గురించి మాట్లాడుకుంటూ ఉంటాం, మీరు ఇలా ఉండేవారు అలా ఉండేవారని, అంతే తల్లి అని చెప్పి వాళ్ళ నాన్నగారు అయితే హీరోయిన్కి ఏమీ చెప్పకుండా కవర్ అయితే చేసేస్తూ ఉంటారన్నమాట. మన హీరోయిన్ అయితే హీరోకి మెసేజ్ అనేది చేస్తుందన్నమాట. ఈరోజు ఏం జరిగిందంటే అని చెప్పి ప్రతిదీ హీరోకి మెసేజ్ రూపంలో పెడుతూ ఉంటుంది. హీరో ఏమైనా రిప్లై ఇస్తాడేమో అని చెప్పి చాలాసేపు వెయిట్ చేస్తుంది, కానీ హీరో సైడ్ నుంచి ఏ రిప్లై ఉండదు. ఇంకా హీరోయిన్ అలా బాధపడుతూ ఉంటుంది, ఏమైంది తినకి, ఎందుకు రిప్లై ఇవ్వట్లేదు అని చెప్పి. హీరోయిన్ అయితే బస్సులో వెళ్తూ ఉంటుంది. ఇంకా హీరోకి ఇలా మెసేజ్ పెడుతుంది, నేను నీకు ప్రామిస్ అనేది చేశాను కదా, నేను స్కోర్ తెచ్చుకుంటానని, నా ఎగ్జామ్ తర్వాత నా స్కోర్ అనేది వచ్చింది, కానీ నువ్వు మాత్రం నాకు ఎలాంటి సమాధానం చెప్పలా, అసలు కంగ్రాచులేషన్స్ కూడా చెప్పలేదని చెప్పి మెసేజ్ అనేది పెడుతుంది. యాక్చువల్గా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అయితే ఒక రెస్టారెంట్కి వెళ్తారన్నమాట. ఇంకా అందరూ కలిసి రెస్టారెంట్కి వెళ్ళి ఏమేం ఫుడ్ తినాలో అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. అలా అని చెక్క వాళ్ళందరూ కలిసి అయితే వెళ్తారు. ఇంకా అక్కడికి ఎంజాయ్ చేస్తారన్నమాట. పిల్లలందరూ ఎంజాయ్ చేస్తుంటే మన హీరోయిన్ అయితే సాంగ్ అనేది పాడుతూ ఉంటుంది. ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అయితే వాళ్ళైతే అందరికీ చీర్ చేస్తూ ఉంటారన్నమాట. ఇంకా హీరోయిన్ అయితే ఆడి ఆడి అలసిపోతుంది. ఇంకా అలా కూర్చొని మళ్ళీ ఫోన్ అనేది చూస్తుంది అనమాట, హీరో ఏమైనా రిప్లై ఇచ్చాడా లేదా అని చెప్పి. ఇంకా ఫోన్ తీసి చూడగానే హీరోయిన్ అయితే ఫుల్ షాక్లో ఉంటుంది, ఎందుకంటే హీరోయిన్ మెసేజ్కి హీరో అయితే రిప్లై అనేది ఇచ్చుంటాడనమాట. కంగ్రాచులేషన్స్, మొత్తానికి నువ్వు నీ ఎగ్జామ్స్ అనేది ఫినిష్ చేసావు, ఇంకా నువ్వు ఎంజాయ్ చేయి యూనివర్సిటీ లైఫ్ని అని చెప్పి పెడతాడనమాట. ఇంక ఈ మెసేజ్ చూసి హీరోయిన్ చాలా అంటే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతుంది. ఇంక ఇదంతా చెప్తుందన్నమాట, హీరో నాకు రిప్లై ఇచ్చాడు, హీరో నాకు రిప్లై ఇచ్చాడు అని చెప్పి అందరికీ చెప్తుంది. తనైతే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతూ ఉంటుంది అనమాట. ఇంకా తమ రిప్లై ఇచ్చాడని చెప్పి ఫ్రెండ్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా హీరోయిన్ అయితే అంటదన్నమాట అక్కడున్న వాళ్ళందరితో, ఇప్పుడు తనకి ఫోన్ చేస్తాను, తను చెప్తాడు కదా ఎందుకని చెప్పి తను రావట్లేదు అని చెప్పి, ఎందుకు తను ఫోన్ లిఫ్ట్ చేయట్లేదని, నేను మీ ముందే ఫోన్ చేసి స్పీకర్ ఆన్ చేస్తా అని చెప్పి అందరి ముందు ఫోన్ చేసి స్పీకర్ కూడా ఆన్ చేస్తుంది అనమాట. కానీ హీరో మాత్రం లిఫ్ట్ చేయడు. ఇంకా ఫోన్ అనేది స్విచ్ ఆఫ్లో ఉందని చెప్పి వస్తుంది. ఇంకా అందరూ అయితే తను బిజీగా ఉండుంటాడు, పక్కన పెట్టేసి నువ్వైతే ఫుడ్ తిను సరేనా అని చెప్పి అందరూ అయితే హీరోయిన్ని ఫుడ్ అనేది తినమంటారు. కానీ హీరోయిన్ మాత్రం చాలా బాధపడుతుంది, ఎందుకు ఇప్పుడే కదా తను రిప్లై ఇచ్చాడు, కానీ అంతలోకి ఫోన్ స్విచ్ ఆఫ్ ఎలా వచ్చింది అని చెప్పి తను తెగ బాధపడిపోతూ ఉంటుంది అనమాట. ఇంకా హీరోయిన్కి అసలు ఏమర్థమవుదు. ఇంకా ఎవరైనా వచ్చేసరికి హీరోనే వచ్చాడని చెప్పి జంగి అని చెప్పి అంటూనే ఉంటుంది. చుట్టుపక్కల అందరూ అయితే ఏమైంది పిల్లకి అన్నట్టు అయితే చూస్తారు, కానీ హీరోయిన్ మాత్రం హీరోని
ముసలావిని మిస్ అవుతూ ఉంటుందన్నమాట. అలా తలుచుకుంటూనే ఉంటుంది ఎందుకు అవాయిడ్ చేస్తున్నాడో ఏంటో అని. హీరో వాళ్ళ ఇంటికి వెళ్తే ఏమైనా వాళ్ళ అమ్మగారు కానీ నాన్నగారు కానీ ఏమైనా చెప్తారని చెప్పి బంద్ తీసుకొని డోర్ అనేది నాక్ చేస్తూ ఉంటుంది. కానీ ఏ ఒక్క పర్సన్ వచ్చి డోర్ ఓపెన్ చేయరు. అసలు వీళ్ళు ఉన్నారా లేరా అని చెప్పి ఎగిరెగిరి మరీ చూస్తుందన్నమాట. సరే వెయిట్ చేద్దాం అని చెప్పి అక్కడే వెయిట్ చేస్తుంటే ఒక ముసలావిడ వచ్చి, ఏమ్మా ఇందక్కడి నుంచి ఇక్కడే వెయిట్ చేస్తున్నావు, నేను వెళ్ళి కూడా వచ్చేస్తున్నాను, ఏమైంది ఎందుకని ఇక్కడ వెయిట్ చేస్తున్నావు అనగానే, నేను ఆంటీ అంకుల్ కోసం వెయిట్ చేస్తున్నాను కానీ ఎవరు కానీ లేరు, ఇంకా రావట్లేదు ఏంటో అని చెప్పి అనగానే ఆ ముసలావిడైతే చెప్తుంది, వాళ్ళు ఇల్లు ఖాళీ చేసేసి వెళ్ళిపోయారు కదా, వాళ్ళు ఇక్కడ ఉండట్లేదు తల్లి అని చెప్పి అనగానే హీరోయిన్ అయితే ఫుల్ షాక్ అయిపోతుంది. ఏమైంది ఎందుకని వెళ్ళిపోయారు, ఎప్పుడు వెళ్ళిపోయారు అని చెప్పి హీరోయిన్ అడిగేసరికి ఏమైందో ఏమో తెలీదు, వాళ్ళైతే అబ్రాడ్ అనేది వెళ్ళిపోయారు, ఆవిడ చాలా అప్పుల పాలైతే అయ్యిందంట, డబ్బులు సంపాదించడానికి అని చెప్పి వెళ్ళింది, అండ్ ఆ పిల్లోడు కూడా అబ్రాడ్లోనే ఉన్నాడో లేకపోతే ఇక్కడికి వచ్చేసాడనే విషయం తెలీదు, నాకు తెలిసి ఇంక ఇక్కడ ఉండరు వాళ్ళు అని అనగానే, అంటే వీళ్ళు ఇంకెక్కడికి రారా, ఇంకెప్పటికీ రారా అని చెప్పి హీరోయిన్ అయితే ముసలావిడిని అడుగుతుంది అన్నమాట. అంటే హీరో కూడా రాడా అని అనగానే, ఆ విషయం నాకు తెలియదమ్మా, కానీ ఇల్లు అయితే ఇంకా ఎవరికి అమ్మలేదు, దాని అర్థం ఏంటంటే ఎవరొకరు వస్తారనే కదా అని చెప్పి ఆ ముసలావిడైతే అంటదన్నమాట. సరే నేనైతే వెళ్తున్నాను, నువ్వైతే ఇంటికి అనేది జాగ్రత్తగా వెళ్ళిపో తల్లి అని చెప్పి అనేసరికి మన హీరోయిన్ కూడా సరే నానమ్మ జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పి ఆవిడనైతే అక్కడి నుంచి పంపించేస్తుంది. కానీ మన హీరోయిన్ అయితే చాలా బాధపడుతూ ఉంటుందన్నమాట. ఏంటి అని చెప్పి సరే అని చెప్పి అలా ఆలోచిస్తూ బెడ్ మీద పడుకొని ఉంటుంది. ఎందుకైనా మంచిది ఒకసారి మళ్ళీ హీరోకి మెసేజ్ అనేది చేద్దాం అని చెప్పి హీరోకి మెసేజ్ అనేది చేస్తుంది. కానీ హీరో సైడ్ నుంచి ఏ రిప్లై ఉండదు, అలా బాధపడుతూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ మార్నింగ్ అయితే మన హీరోయిన్ తన క్లాస్ మానిటర్తో పాటు వెళ్తూ ఉంటుంది అన్నమాట స్కూల్కి. తన క్లాస్ మానిటర్ అయితే మాట్లాడతాడు, నేను చీరింగ్ డ్రెస్లో చూశాను, నువ్వు చాలా అంటే చాలా అందంగా ఉన్నావు, నువ్వు ఎప్పుడూ అందంగానే ఉంటావు అని చెప్పి పొగుడుతూ ఉంటాడు. కానీ మన హీరోయిన్ ఆ మాటలేమీ పట్టించుకోదన్నమాట. ఇంకా అలా అయితే ఉంటూ ఉంటుంది. సరే మన క్లాస్ రూమ్కి ఫాస్ట్గా వెళ్దాం అని చెప్పి తన క్లాస్ మానిటర్తో అనేసరికి తను కూడా తీసుకువెళ్తాడనమాట. ఇదో మన క్లాస్ ఎంత బాగుందో చూసావా, ఎంత నీట్గా ఉందో అని చెప్తూ అనేసరికి మన హీరోయిన్ మాత్రం హీరో ఎక్కడ కూర్చునేవాడు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా తన క్లాస్ మానిటర్ మాత్రం అంటాడనమాట, మనం ఇద్దరం ఎప్పటి నుంచో పరిచయం, నువ్వు ఎప్పుడైనా నా గురించి ఆలోచించావా అని అనగానే హీరోయిన్ అయితే అంటది, నువ్వే ఉద్దేశంతో అంటున్నావు, నేనెందుకు నీ గురించి ఆలోచించాలి అని చెప్పి అడిగేసరికి ఇంకా తన క్లాస్ మానిటర్ అయితే చెప్తాడు, ఇప్పుడు మనం యూనివర్సిటీ స్టూడెంట్స్ అయ్యాం, మనం పెద్దవాళ్ళం అయ్యాం, ఇంకా ఎగ్జామ్స్ కూడా రాసాం, దానికి తోడు నాకు నువ్వంటే చాలా ఇష్టం, నేను ఎప్పటి నుంచో ఇష్టపడుతున్నాను, కానీ ఎగ్జామ్స్ వల్ల నేను చెప్పలేకపోయాను, నీకోసం ఎన్ని సంవత్సరాలైనా వెయిట్ చేస్తాను, నాకు ఎలాంటి ఫీలింగ్స్ అయితే వచ్చినాయో నీకు రావడానికి టైం అనేది పడుతుంది కదా, కానీ నా ఫీలింగ్స్ నీకు చెప్పాలనిపించింది అని చెప్పి హీరోయిన్తో అనగానే మన హీరోయిన్ అయితే నన్ను క్షమించు, నేను ఎప్పుడు నీ మీద అలాంటి ఉద్దేశంతో లేను అని చెప్పి చెప్పేస్తుందన్నమాట. కానీ క్లాస్ మానిటర్ అయితే అంటాడు, నువ్వు నాకెందుకు క్షమాపణలు చెప్తున్నావు, నేను కదా నీకు క్షమాపణలు అనేవి చెప్పాలి, ఈ సిచ్యువేషన్ని నేను కొంచెం యాక్వర్డ్గా చేసేసాను, ఇప్పుడు ఒకరినొకరిని ఫేస్ చేసుకోవడంలో చాలా ఇబ్బందిగా ఉంటుంది, కానీ నువ్వేమీ పట్టించుకోకు, ఎప్పటికీ నేను నీ ఫ్రెండ్ లాగా మాత్రమే ఉంటాను, సారీ అని చెప్పి అంటాడనమాట. ఇంకా అలానేసరికి హీరోయిన్ అయితే ఏమీ మాట్లాడదు, నాకు తెలుసు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, హీరో గురించే కదా వచ్చావు, హీరో ఎక్కడో కాదు అదిగో అక్కడే కూర్చునేవాడు, తన థింగ్స్ అన్నీ అక్కడే ఉంటాయి, కావాలంటే నువ్వు వెళ్ళి చూడొచ్చు అని చెప్పి హీరో ప్లేస్ని అయితే చూపిస్తాడనమాట. ఇంకా హీరోయిన్ అయితే అక్కడ కూర్చొని హీరోని అయితే తలుచుకుంటూ ఉంటుంది. హీరో అయితే ఎలా కూర్చునేవాడు, తను ఎలా కష్టపడి చదివేవాడు అని చెప్పి హీరో ప్రాక్టీస్ చేసిన పేపర్స్ అన్నీ అక్కడే ఉంటాయన్నమాట. అవన్నీ హీరోయిన్ అయితే తీసుకుంటుంది. అలా బాధపడుతూ హీరోయిన్ అయితే ప్రతిరోజు హీరో ఎక్కడుండేవాడు, హీరో మూమెంట్స్ అన్ని తలుచుకుంటూ ఉంటుంది అన్నమాట. తను చాలా బాధపడుతూ ఉంటుంది, ఎందుకు నన్ను ఇగ్నోర్ చేస్తున్నాడని చెప్పి. హీరో తనతో ఎలా ఉండేవాడు, తన కోసం ఏమేం చేసేవాడు, తనతో ఎలా మాట్లాడేవాడని తలుచుకొని చాలా బాధపడుతూ ఇంకా వెళ్ళిపోదాం అనుకుంటుంది. అలా వెళ్ళిపోయేసరికి అక్కడ ఎవరో ఉన్నారు అన్నట్టు చూస్తుందన్నమాట. ఎవరో అని చెప్పి కొంచెం దగ్గరికి వెళ్ళి చూసేసరికి అక్కడ ఎవరో కాదు హీరో ఉంటాడనమాట. అది కూడా క్యాప్ పెట్టుకుని తన ఫేస్ కనబడుకుంటా. ఇంకా వెంటనే హీరోయిన్ అయితే జాంగి అని చెప్పి హీరోయిన్ అయితే పిలుస్తుంది. అలా పిలవగానే హీరో అయితే వెనక్కి తిరుగుతాడు. ఇంకా వెంటనే హీరోయిన్ అడిగేస్తుంది, నువ్వెందుకని దొంగలాగా మీ ఇంటికే వస్తున్నావు, నీ సొంత ఇల్లే కదా అని చెప్పి అనగానే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి హీరో అయితే అడుగుతాడనమాట. అలా అడిగేసరికి హీరోయిన్ అయితే అంటది, మరి నువ్వేంటి దొంగచాటుగా ఎవరికి కనబడకుంటే ఇలా ఎందుకు వస్తున్నావు, ఏమైనా కారణం ఉందా, నువ్వేమైనా దొంగవా ఏంటి, నీ సొంత ఇంటికి రావడానికి ఇలా కంగారు పడుతున్నావు అనగానే, అదేమీ లేదు, నేను త్వరగా వచ్చాను అంతే అనగానే, అదేమీ లేదా, అయినా నువ్వెందుకని అందరి నుంచి దూరంగా పారిపోతున్నావు, నీ సొంత ఇంటి నుంచి కూడా నువ్వు దూరంగా పారిపోతున్నావు అని అనగానే, నువ్వేమనుకుంటున్నావు, నేను ఇప్పుడు ఎందుకు వచ్చాను అనుకుంటున్నావు అని హీరో అయితే అడుగుతాడు. నువ్వు నా కోసమే వచ్చావు కదా ఇక్కడికి అని చెప్పి హీరోయిన్ అయితే అంటది. అలా అనగానే హీరో అయితే ఒకేసారి హీరోయిన్ ముఖం అయితే చూస్తాడనమాట. అవును, నేను నీ కోసమే వచ్చాను, నేను ఇంకా అబ్రాడ్ అయితే అసలు వెళ్ళను, నేను ఇప్పుడు హాంకాంగ్లోనే ఉంటున్నాను, అది కూడా మా కజిన్తో, నా కజిన్కి ఒక చిన్న కూతురుంది, తను కూడా స్కూల్కి అయితే వెళ్తుంది.
చెప్తుంది. నేను వాళ్ళతో చాలా హ్యాపీగా ఉన్నా. హాంకాంగ్లో ఒక యూనివర్సిటీలో అయితే చదువుతున్నాను. నాకు ఇక్కడే నీతోనే ఉండాలని చెప్పి అనిపిస్తుంది. నేను ఇక్కడే ఉంటాను అని అనగానే ఇక్కడ హీరోయిన్ అయితే అడుగుతుంది, కానీ నువ్వెందుకని మా ఎవరితోని మాట్లాడతలేదు? ఏ కారణం లేకుండా మమ్మల్ని ఎందుకని అవాయిడ్ చేస్తున్నావు? దానికి ఏమైనా రీజన్ అనేది ఉందా అని చెప్పి హీరోయిన్ అడిగేసరికి ఏమీ లేదు, నాకు ఫోన్ అనేది సరిగ్గా పనిచేయడం లేదు అని చెప్తాడు. సరే ఇంకెప్పుడు నన్ను అయితే నువ్వు వదిలేసి వెళ్ళమాకు సరేనా అని అనగానే, నేను హాంకాంగ్లోనే ఉంటాను, ఎప్పుడు కావాలన్నా నీ దగ్గరికి అయితే వస్తాను. నువ్వెక్కడ చదువుతున్నావు? నువ్వు నార్త్ వెస్ట్లోనే కదా చదువుతున్నావు. అలాగైతే మన ఇద్దరం ఒకే చోట చదవచ్చు. నువ్వు ఇంత బాగా చదువుతావని నేను అసలు అనుకోలే. నువ్వు దాదాపుగా నా దగ్గరికి వచ్చేసినట్టే. నువ్వు చాలా మంచి స్కోర్ అనేది చేసావు తెలుసా. నేను ఇంకా నీతోనే ఉండాలి అని చెప్పి అనుకుంటున్నా. కానీ చెర్రీ, నాకు చాలా ఆకలి వేస్తుంది. మీ అమ్మగారి చేత ఏమైనా వండించి తీసుకొస్తావా? నాకు ఇష్టమైన బన్ అనేది తీసుకొస్తావా అని చెప్పి హీరోయిన్ అయితే అడుగుతాడనమాట. ఇలా అడగగానే హీరోయిన్ అయితే తప్పనిసరిగా తీసుకొస్తాను అని చెప్పి అంటది. నేను ఇక్కడే ఉంటాను, నా కోసం వెళ్ళి బన్స్ అనేవి తీసుకురావా అని చెప్పి హీరో అయితే అంటాడు. ఆ మాటకి హీరోయిన్ అయితే నువ్వేది అడిగితే అది నేను తీసుకొస్తాను, అది ఎంత దూరంలో ఉన్నా సరే నీ కోసం నేను ఏదైనా తీసుకురాగలను, ఎక్కడికైనా వెళ్ళి తీసుకురాగలను. కానీ నువ్వు మాత్రం నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళమాకు, నాతోనే ఉండు. నీతో ఉండడమే నాకు ఇష్టం, నీతో ఉండేదే నాకు బెస్ట్ ప్లేస్ లాగా అనిపిస్తుంది అని అనగానే, సరే అయితే ఈసారి నేను నీతోనే ఉంటా. మనిద్దరం కలిసి స్కూల్కి వెళ్దాం, ఇప్పుడు దగ్గరే ఉందాం, కలిసి నడుస్తాం, కలిసి స్కూల్కి వెళ్దాం, కలిసి ఉందాం, కలిసి తిందాం సరేనా? నిన్ను వదిలేసి నేను ఎక్కడికి వెళ్ళను, ఇంకా మన ఇద్దరం కలిసే ఉండొచ్చు అని చెప్పి హీరో అయితే హీరోయిన్కి చెప్తాడనమాట. ఇంకా హీరోయిన్ కూడా ఈ మాటలన్నీ విని, మనం నిజంగా ఉండొచ్చా? మనం ఇంకా ప్రతిరోజు కలుస్తూనే ఉంటామా యూనివర్సిటీకి వెళ్ళాక అని చెప్పి అడుగుతుంది. నేను ఎందుకు అబద్ధం అనేది చెప్తాను, ఇంకా మనం ప్రతిరోజు కలుస్తూనే ఉంటాము. ఎప్పుడైనా నీకు అబద్ధం అనేది చెప్పానా నేను అని చెప్పి అడుగుతూ ఉంటాడనమాట. ఇలా అడిగేసరికి లేదు, నువ్వు నాకు ఎప్పుడూ అబద్ధం అనేది చెప్పలేదు. కానీ నువ్వెందుకని అలా మాట్లాడుతున్నావు? నువ్వేమైనా ఏడ్చావా ఏంటి? నువ్వు ఏడ్చినట్టు మాట్లాడుతున్నావు తెలుసా, నాతో ఏమైనా బాధగా ఉందా నీకు అని అడుగుతాదన్నమాట. లేదు, నాకు అలా ఏమీ లేదు, నేను నార్మల్గానే మాట్లాడుతున్నా. కానీ నేనేమనుకున్నానంటే మన ఇద్దరంకి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుందని చెప్పి చాలా అంటే చాలా ఊహించుకున్నాను. మన ఇద్దరం మంచిగా ఉంటాం, మంచి ఫ్యూచర్ ఉంటుంది అని చెప్పి అలా మన ఇద్దరం హ్యాపీగా ఉండొచ్చు అనుకున్నా. కానీ అలా జరుగుతుందో లేదా అని చెప్పి కొంచెం భయంగా ఉంది అంతే, అంతకు మంచి ఏమీ లేదనగానే వెంటనే హీరోయిన్ అయితే హీరోని కిస్ చేస్తుంది అనమాట. ఇంకా అలా కిస్ చేసేసరికి హీరో అయితే షాక్గా ఉంటాడు. ఇంకా వెంటనే హీరో కూడా హీరోయిన్ని కిస్ అనేది చేస్తాడనమాట. ఇంకా అలా ఇద్దరు అయితే కిస్ చేసుకుంటారు. మన హీరోయిన్ అయితే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకా సరే మనం వెళ్దామా అని చెప్పి హీరోయిన్ అయితే అంటదన్నమాట. ఇంకా హీరో అయితే నువ్వు నన్ను మాత్రం మర్చిపోకు సరేనా, నన్ను అస్సలు మర్చిపోకు చెర్రీ నువ్వైతే అని చెప్పి అనేసరికి, నేను ఎందుకు మర్చిపోతాను నిన్ను, పద ఇంటికి అనేది వెళ్ళి భోజనం అనేది చేద్దాం అని చెప్పి అనేసరికి హీరో కూడా హగ్ చేసుకుంటాడనమాట. హీరో అయితే ఇంకా హీరోయిన్ మెడలో నుంచి చైన్ అనేది తీసేసుకుంటాడు. ఇంకా సైలెంట్గా అది పాకెట్లో అయితే పెట్టేసుకొని హీరోయిన్తో పాటు వెళ్తూ ఉంటాడనమాట. అలా హీరోయిన్తో పాటు వెళ్తున్నప్పుడు హీరోయిన్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. హీరోయిన్ అయితే ఇలా చెప్తుంది, ఎప్పుడు మన ఇద్దరం ఒకే రోజు కలిసి ఉంటాము చెప్పు, మనం ప్రతిరోజు కలవచ్చు కదా, అది యూనివర్సిటీకి వెళ్ళాకే కదా, నాకు ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతామా అని చెప్పి ఉంది తెలుసా అని చెప్పి అనేసరికి ఇంకా చెర్రీతో హీరో అయితే ఇలా అంటాడు, నేను ఒకటి మర్చిపోయాను, నా సూట్ కేస్ అనేది డోర్ దగ్గరే ఉంచేశాను, అలా ఉంచడం వల్ల ఎవరైనా తీసుకువెళ్ళిపోవచ్చు, నేను వెళ్ళి సూట్ కేస్ తీసుకొస్తాను, నువ్వైతే ఇంటికాడ ఫుడ్ అనేది ప్రిపేర్ చేస్తుండు, నేనైతే సూట్ కేస్తో పాటు ఇంటికైతే వచ్చేస్తాను అని చెప్పి అంటాడనమాట. ఈ మాటకి హీరోయిన్ కూడా సరే అయితే నేను వెళ్తాను, నువ్వు ఫాస్ట్గా సూట్ కేస్ అనేది తీసుకొని ఇంటికైతే వచ్చేయి అని చెప్పి అంటది. ఇంకా అలా వెళ్తున్నప్పుడు మళ్ళీ హీరోయిన్ అయితే వెనక్కి అయితే వచ్చి, జాంగి ఒక నిమిషం ఆగుతావా అని చెప్పి హీరోయిన్ అయితే పిలుస్తుంది. ఇంకా హీరో కూడా ఏమైంది అని అనగానే, నాకు నువ్వంటే చాలా ఇష్టం, ఐ లైక్ యూ అని చెప్పి హీరోకి అయితే చెప్తుంది అనమాట. అలా చెప్పిన వెంటనే హీరో కూడా, నాకు తెలుసు నేనంటే నీకు చాలా ఇష్టమని, నేను కూడా ఒక విషయం అయితే నీకు చెప్పాలి, నాకు నువ్వంటే చాలా ఇష్టం, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఐ లవ్ యూ అని చెప్పి హీరోయిన్కి అయితే చెప్తాడనమాట. హీరోయిన్ ఈ మాట వినగానే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతుంది. ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యి సరే అయితే నేను ఇంటికి వెళ్తాను అని చెప్పి ఫాస్ట్గా అయితే ఇంటికి వెళ్ళి హీరోకి ఫుడ్ ప్రిపేర్ చేయాలని చెప్పి అనుకుంటుంది అనమాట. ఇంకా అలా హీరోయిన్ అయితే ఇంటికి వెళ్ళిపోయేసరికి మన హీరో బాధపడుతూ ఉంటాడు. ఇంక ఇంటికి వెళ్ళగానే అమ్మ హీరో అయితే త్వరగా వచ్చేసాడు, చూసావా నా కోసమే వచ్చాడు, తను నన్ను అసలు మర్చిపోలేదు, ఇంకా నేను తన కోసం ఫుడ్ ప్రిపేర్ చేయాలని ఫుడ్ అనేది ప్రిపేర్ చేస్తూ ఉంటుంది అనమాట. హీరో వస్తాడు, ఇప్పుడు తనకి ఇష్టమైన ఫుడ్ అంతా ప్రిపేర్ చేయాలి, త్వరగా ఉండమ్మా అని చెప్పి హీరో కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఎంతసేపు అయినా సరే రాడు. అలా 30 minutes అయిపోతుంది, అలా 1 hour కూడా అయిపోతుంది, ఇంకా రావట్లేదేంటి అని చెప్పి ఫోన్ చేయాలని చెప్పి హీరోయిన్ అయితే ఫోన్ అనేది తీసుకుంటుంది. కానీ హీరో ఫోన్ అనేది
మళ్ళీ స్విచ్ ఆఫ్ అనేది వస్తుంది. ఏంటి ఇప్పుడే కదా కలిసాను, మళ్ళీ స్విచ్ ఆఫ్ అనేది ఎందుకు వచ్చింది అని చెప్పి హీరోయిన్ అయితే అనుకుని మళ్ళీ హీరో వాళ్ళ ఇంటికైతే పరిగెట్టుకుని వెళ్తాదన్నమాట. కానీ అక్కడ హీరో అయితే ఉండడు. ఇక్కడే కదా నేను చూశాను, తన లగేజ్ కూడా ఇక్కడ లేదే అని చెప్పి జాంగీ జాంగీ అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. కానీ హీరో మాత్రం ఏమీ పలకడు. ఇంకా వెంటనే అంతా చుట్టుపక్కల చూస్తూ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళాడని చెప్పి అలా చుట్టూ పరిగెడుతూ ఉంటుంది అన్నమాట. అలా రోడ్ సైడ్కి కూడా వెళ్తుంది, ఏమైనా బస్ ఎక్కి వెళ్ళిపోయాడేమో అని చెప్పి. ఇంకా రోడ్డు మీద ఏడుస్తూ ఉంటుంది అనమాట. హీరోకి ఫోన్ చేస్తూ తను ఫోన్ ఎత్తట్లేదు, ఎందుకు ఎత్తట్లేదు అని చెప్పి ఏడ్చేసేసరికి హీరోయిన్ కోసం వాళ్ళ పేరెంట్స్ అయితే కంగారు పడిపోయి హీరోయిన్ దగ్గరికి అయితే వస్తారన్నమాట. అమ్మ ఏమైందమ్మా అని అడుగుతూ ఉంటారు. హీరోయిన్ అయితే ఏడ్చేసి అమ్మ తను నాకు ఎప్పుడూ అబద్ధం చెప్పలేదు, కానీ ఇప్పుడు తను నాకు అబద్ధం అనేది చెప్పాడు, అలా వెళ్ళిపోయాడమ్మా అని చెప్పి హీరోయిన్ అయితే ఏడ్చేస్తూ ఉంటుంది అనమాట. వాళ్ళ పేరెంట్స్ అయితే హీరోయిన్ ఏడవడం అసలు తట్టుకోలేకపోతారు. సరే ఏం కాదు పద ఇంటికి వెళ్దాం అని చెప్పి హీరోయిన్ని ఓదార్చి అక్కడి నుంచి ఇంటికైతే తీసుకువెళ్తామని చెప్పి అనుకుంటారన్నమాట. ఇంకా అలా హీరోయిన్ని ఇంటికైతే తీసుకువెళ్తారు. అంతే ఫ్రెండ్స్, ఇక్కడతో ఎపిసోడ్ అనేది కంప్లీట్ అయిపోయింది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.